నిజాం హయాంలో నిర్మించిన పబ్లిక్ గార్డెన్స్ ప్రస్తుతం పరిస్థితి గతమంతా ఘనం అన్నట్లుగా తయారైంది. అక్కడి అధ్వాన్న పరిస్థితుల వల్ల సందర్శకుల ఆదరణ కోల్పోతోంది. గార్డెన్లోని చెరువు ఎండి ఎడారిని తలపిస్తోంది. ఇక అందులో జీవరాశులు అల్లాడిపోతున్నాయి. షికారు చేసే బోట్లు ఎందుకు పనికిరాకుండా ఓ మూలన పడ్డాయి. నగరంలోని పబ్లిక్ గార్డెన్స్ కు ఎంతో చరిత్ర ఉంది. నిజాం రాజు 1846లో బాగ్-ఏ-ఆమ్ను నిర్మించారు. ఉర్దూలో బాగ్ అంటే గార్డెన్, ఆమ్ అంటే పబ్లిక్ అని ప్రజల ఉద్యానవనం అని అర్థం. కాలక్రమేణా 1980 నుంచి పబ్లిక్ గార్డెన్స్ గా వాడుకలోకి వచ్చింది. ఇక్కడ స్మారక భవనాలు 1868లో సుమారు 4 ఎకరాల్లో పచ్చిక బయళ్లతో తీర్చిదిద్దిన విశాల మైదానం ఉంది. దాన్ని పెద్ద తెప్ప అని కూడా పిలుస్తారు. సుమారు 2.47 ఎకరాల్లో మానవ నిర్మిత చెరువు కూడా ఉంది. సుమారు 20 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఈ పార్కును అభివృద్ధి చేసి తటాకాన్ని తీర్చిదిద్దారు. తాబేళ్లు, జలరాశులు చూపరులను కనువిందు చేసేవి. రోజు పెద్దలు తమ పిల్లలను ఆట విడుపు కోసం తీసుకొస్తుంటారు. విశాలమైన పచ్చిక బయలలో చిన్నారులు ఆడుకునేవారు. గత ప్రభుత్వ హయాంలో ఈ విశాలమైన ప్రదేశానికి కంచెలు వేశారు. గణతంత్ర దినోత్సవాలు, ఇతర అధికారిక, ప్రైవేటు కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. చిన్నారులు ఆడుకోవడానికి స్థలం లేక సందర్శకుల సంఖ్య తగ్గింది. ఉదయం 5 గంటల నుంచి 8:30 వరకు వాకర్స్కు అనుమతిస్తున్నారు. తర్వాత గేట్లకు తాళం వేస్తున్నారు. అయితే నాడు నిండు కుండలా ఉన్న చెరువు నేడు ఎండి మురికి కూపంలా మారింది. నీరు ఉండాల్సిన చోట చెత్త, గడ్డితో అధ్వాన్నంగా తయారైంది. ఒకప్పుడు ఆ చెరువులో పిల్లలు బోట్లలో ప్రయాణించేవారు, సరదాగా గడిపేవారు. తాబేళ్లు ఒడ్డుకు చేరుతున్నాయి. బోట్లు చెడిపోయి మూలన పడ్డాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఎంతో ఘన చరిత్ర ఉన్న పబ్లిక్ గార్డెన్స్ ను తీర్చిదిద్దాలని, ప్రజలకు అందుబాటులోకి తేవాలని సందర్శకులు కోరుతున్నారు. गार्डन बहुत पुराना है, पहले बहुत अच्छा मेंटेन करते थे इसको। बाजू तालाब है, देखो उसमें बोट्स थे, लोग सैर करते, बोट में बैठ के सैर करते थे। ऐसा कुछ भी नहीं है, मेंटेनेंस नहीं है, पानी नहीं है। हाँ, तांबेल आते वो भी चले गए, पहले अच्छा था। और दूसरी जगह अच्छे पार्क है, लोग वहाँ चले आ रहे हैं यहाँ पे ऐसा रहने की वजह से। तो इसको डेवलप करना चाहिए।